వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. జమిస్తాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల బదిలీలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జమిస్తాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కవితా సత్యంకు విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు వారు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ మాజీ ఎంపీపీ వెంకటేష్, ఎంపీటీసీ నాగరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంతో మార్గదర్శకుడులు, విద్యా బోధనలు నేర్పించిన వాళ్ళు వెళ్లిపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ పేర్కొన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కవిత మాట్లాడుతూ జమిస్తాపూర్ గ్రామం నా సర్వీస్లోనే మర్చిపోలేని గుర్తింపునిచ్చిందంటూ ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారంటూ బదిలీ అవడం చాలా బాధాకరంగా ఉందంటూ కానీ ఇవన్నీ సర్వీస్లో భాగమంటూ ఆవేదనతో మాట్లాడారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరి జమిస్తాపూర్ హెచ్ఎం గారికి మరి వారితో పాటు ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా గ్రామ ప్రజలకు మాజీ సర్పంచ్ గారికి మరి గిరీష్ గారికి మహిళా సంఘం అధ్యక్షులు మరి వెంకటరాము గారికి రాజు అందరికీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే గతంలో సుదీర్ఘంగా మన విలేజ్ మన స్కూళ్ళల్లో 12 సంవత్సరాలు మరి గంగమేడ గారు అదేవిధంగా సత్యం గారు ఉండి అనివార్య కారణాల వల్ల తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ వస్తే అందరూ పోవాల్సిందే. వాళ్ళు పోయినందుకు గ్రామం తరపు నుండి సన్మాన కార్యక్రమం చేయాలనే మా వెంకటరాము కానీ మేము ఆయన మా దృష్టికి తీసుకొచ్చి దాని ముందు చేద్దామని ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎందుకంటే మేడము చాలా బాగా అనిపిస్తుంది. చాలా అటాచ్మెంట్ ఏర్పడింది మీ మన స్కూల్ మా ఊరు. ఇప్పటికీ నేను ఇంకా చిన్నరాజుకి పోయినా కూడా సడన్ గా నాకు ఇంకా జమిస్తాపూర్ అన్న చూస్తుంది. అందరం చేసి కింద జమిస్తాపూర్ రాయడం అంత ఎందుకంటే 13 years నేను చేసిన 22 years సర్వీస్లో రాజాపూర్లో ఒక 9 years చేస్తాను. 9 years అక్కడ చాలా మంచి స్కూల్ అది కూడా. 2 schools చాలా మంచి స్కూల్స్. నాకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. ఇక్కడికి వచ్చినాక మీ అందరి అభిమానము, పిల్లల ఆప్యాయత, మా బడికి వచ్చినామంటే ఇల్లు మర్చిపోయారు. నిజానికి వీడున్నంతసేపు ఇదే మా ఇల్లు. మేమే ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రావడం, ఎవరికి సంబంధం లేకుండా ఎవరి క్లాస్ రూమ్ రావడం, ఏం టీచ్ చేసేది మా ఎవరు పట్టించుకుంటారు. నేను ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ క్లాస్ రూమ్ అంతే. ఈ రూమ్లోకి వచ్చినానా మళ్ళీ ఈ రూమ్ నుంచి బయటపడ్డామా సార్ మ్యాథ్స్ ఎట్లాగో ఒక బాండింగ్ మా మధ్యలో బాండింగ్ ఏర్పడము. మండలంలో కూడా నాకు తెలిసి మాకు మంచి పేరే ఉంది. మా టైం మేము డెడికేటెడ్గా చేస్తాం. 100% మేము ఇచ్చుకోగలుగుతాం. మా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. మేము చేసినంత వరకు మేము చాలా డెడికేటెడ్గా చేసుకున్నాము. ఇంకా మంచి కలీగ్స్ నాకు చాలా మంచి కలీగ్స్ ఉన్నారు. సత్యం సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు. ప్రతి దాంట్లో ఇక్కడ ఎవరు ఏం చెప్పేద్దామన్నా వెనక్కి లాగేది లేదు. ఓకే మేడం, ఫిష్ మీరు చేయండి, మేము ముందుంటాం, అనుకుంటాం. సార్ కూడా గురుకులాలకు స్టార్ట్ చేయడం, సత్యం సార్ కూడా చాలా సక్సెస్ అయిపోయింది. ఒకటి గమనించాను, ధర్మపురి వెళ్తూ పిల్లలందరూ డ్రాప్ అవుట్ అవ్వడం స్టార్టింగ్లో. మరి ఆడపిల్లలకు బ్రేక్ అయిపోతుంది ఎడ్యుకేషన్, ఇది కరెక్ట్గా లేదు అని చెప్పేసి మాకు తెలుసు. మేమే మా గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంగ్ చేసుకోవాలి. యాక్చువల్గా గురుకులాలకు రాయించారు. ఏ స్కూళ్ళల్లో కూడా స్ట్రెంత్ పడిపోతుంది. మాకు గట్టు మేము ఫేస్ చేసింది ఏంటంటే మన ఊర్లోనే ఒక ప్రైవేట్ స్కూల్, దానికి ధీటుగా మేము నడపాలి. దానికి ధీటుగా నడవాలి అంటే ఇంకేదో కొత్తదనం చేయాల్సిందే మేము. సో మేము మా దాంట్లో మేము ఆలోచించి ఆడపిల్లలు చదువు ఆగిపోకూడదు అని చెప్పేసి ఏదైతే స్టెప్ వేసినామో సత్యం సార్ చాలా ఇనిషియేట్ తీసుకొని చాలా కష్టపడ్డాడు. స్టార్టింగ్లో చాలా 5-6 years అయితే తన పనులన్నీ ఆఫ్కోట్ చేశాడు. అదంతా మీకు తెలిసిన విషయం. సో మీ అందరి కోఆపరేషన్ కూడా పిల్లలందరూ 2-3 పిల్లలు ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, పీజీలో ఉన్నారు. మన పిల్లలు పీజీలో ఉన్నారు పలమూరు యూనివర్సిటీలో. చాలా గర్వం అనిపిస్తుంది. మరి మిగతా పిల్లలందరూ చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు.
సక్సెస్ అవుతారు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ చిన్నారు, మీ అందరికి కూడా